ఇక్కడ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు. యాక్చువల్గా వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి తనతో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? గణేష్. తను వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుంటాడు. వాస్తవానికి వాటర్ ట్యాంక్ ఎన్ని రోజులకు ఒకసారి కడగాలి? 100 డేస్కి ఒకసారి. సో తను ఏం చెప్తున్నారంటే 100 రోజులకు ఒకసారి కడగాలంటున్నారు. ఒకవేళ అలా కడకపోతే ఏమవుతుంది? పరిస్థితి ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా? అలర్జీ వస్తుంది. అలర్జీ వస్తుంది. ఓకే. మనం నోట్లోకి ఏదైనా పొక్కులు ఇచ్చినప్పుడు మనకు ఒంట్లో పోయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే ఓకే. సో వాటర్ అనేది అత్యవసరం. అలాంటి వాటర్ని నిల్వ చేసే ట్యాంక్స్ని మనం శుభ్రం చేసుకోకపోతే మన అనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు. దాంతోపాటు బ్లాకేజెస్ ఉండి ఫ్లమ్మింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. సో కాబట్టి మీ వాటర్ ట్యాంక్స్ని సంవత్సరానికి ఒకసారైనా లేకపోతే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మినిమం 100 డేస్ అట్లీస్ట్ 100 డేస్ అంటున్నారు గణేష్. సో మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు నీరు నిల్వ చేసే ట్యాంక్స్ని నియమిత వేళల్లో శుభ్రం చేయించండి. మీ జర్నలిస్ట్ చూడండి ఇప్పుడు ట్యాంక్స్. ఈ 2 ట్యాంక్స్ క్లీన్ చేశాడు. అందులో ఎంత వేస్టేజ్ ఉందో చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఇసుక కుప్ప చూసారా? ఆ ట్యాంకుల్లో నిల్వ ఉంది. అంటే చూడండి ఎంతకాలం నుంచి శుభ్రం చేయలేదు దాన్ని. ఈ ఇసుక ఈ తదితర డర్ట్ ఉన్న నీళ్ళు తాగితే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది? దద్దులు రావచ్చు, డయేరియా రావచ్చు, ఏమైనా రావచ్చు. సో నియమిత వేళల్లో మీరు మీ ట్యాంక్స్ని శుభ్రం చేసుకోండి. మీ జర్నలిస్ట్ శ్రీను.